నిజామాబాద్ జిల్లాలోని శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద ఎత్తున బారిలను నిలిచారు. ప్రముఖంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంతో పాటు చెంబనగుడి, నగరేశ్వరం గుడి, అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా ఈరోజు దేవదేవుని దర్శనం కోసం భక్తులతో రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే బారిలను నిలిచినారు. ప్రధానంగా స్వామివారి మహాశివరాత్రి రోజు ఆ దేవదేవుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేటువంటి ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ యొక్క ఆలయాల్లో, ప్రధానంగా శివాలయాల్లో ప్రత్యేకమైనటువంటి అర్చనలు, ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మానవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ స్వామివారి దర్శనం కోసం బారులు తీరున్నారు. ప్రస్తుతం మనం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే మనిషికి మానవ జీవనం చాలా ముఖ్యము. శివుణ్ణి నమ్మని హృదయం శవంతో సమానమంటారు. అదేవిధంగా మానవుడు 364 రోజులు శివనామస్మరణ చేయకపోయినా ఒక్క మహాశివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తే చాలా పుణ్యఫలితమని శివపురాణంలో చెప్పడం జరుగుతుంది. కోరగానే వరమిచ్చే దేవుడు ఎవరయ్యా అంటే భోలా శంకరుడు. చివరికి రావణాసుడికి ఆత్మలింగం తీసివ్వడం కానీ, భగీరథుడికి గంగనివ్వడం కానీ, ఇదే విధంగా అనేకటువంటి దానాలలో గొప్ప దానకరుడు ఎవరంటే శివుడు కనుక ఇటు శివుణ్ణి నమ్మి పూజ చేస్తే సకల పాపాలు పోతాయి. అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి విలంబినామ సంవత్సరంలోని ఉత్తరాయణ కాలంలో మరియు సోమవారం రావడం చాలా విశేషము. శివుడు అభిషేక ప్రియుడు కనుక స్వామివారిని అభిషేకం చేసుకొని రాత్రులు భజన చేసుకొని జాగరణ చేసుకొని తెల్లవారు ఉపాసాలు వద్దుతే చాలా పుణ్యఫలితము. అదేవిధంగా ఈరోజు మధ్యరాత్రి 1:30 నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పలు ప్రాంతంలో నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు, అభిషేకం చేసుకుంటున్నారు. యావత్ ప్రపంచమంతా సుఖ సంతోషాలతోటి ఆయు ఆరోగ్యేశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుతూ, అందరు భక్తులపైన స్వామివారి యొక్క కృపాకటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ శివరాత్రి రోజున శివనామస్మరణ చేయడం వల్ల చాలా పుణ్యఫలితం కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు, స్వామివారి దర్శించుకుంటున్నారు. కనుక అందరిపైన స్వామివారి యొక్క కృపాకటాక్షాలు ఉండాలని మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన మాత్రం జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ పెద్ద ఎత్తున భక్తులతో రద్దీగా మారిపోయినటువంటి విషయాన్ని అయితే మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆలయాల దగ్గర పరిస్థితిని ఖాదీర్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఆలయాలన్నీ కూడా దాదాపుగా అన్ని ముస్తాబైనాయి. ఇక్కడున్న ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాలు అంటే శివాలయాలన్నీ కూడా ఈరోజు శివాలయాల్లో ఈరోజు భక్తులు బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే తెల్లవారుజాము నుంచే ఈరోజు భక్తులందరూ కూడా ఉదయమే రెడీ అయిపోయి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రత్యేకించి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వర ఆలయంలో ఉన్నాం. అయితే అసలు ఈరోజు శివరాత్రి సంబంధించి ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఇక్కడున్న పూజారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారండి? ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారి యొక్క దర్శనార్థం రాత్రి 2 గంటల నుంచే కూడా ఈ దేవాలయం తెరవడం జరిగింది. ధర్మకర్తల మండలి యొక్క ఆధ్వర్యంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులంతా కూడా హరహర మహాదేవ శంభో అంటూ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా స్వామివారి ఎదుర్కోల మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. ఈరోజు చాలా పర్వదినం. ఎందుకంటే మహాశివరాత్రి, దీనికి 2 ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకటి, స్వామివారి యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజు. 2, స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. ఈ 2 చాలా ప్రత్యేకతగా సంతరించుకున్నాయి. కాబట్టి మనం సంవత్సరం అంతా వచ్చినా రాలేకపోయినా ఈ ఒక్కరోజు హరహర మహాదేవ శంభో అని ఆ పరమేశ్వరుడి శిరస్సు మీద కాసని
నీళ్లు పోసి మనం ఆ జలం చల్లుకున్నట్లయితే మన పాపాలన్నీ తొలగిపోయి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పి చెప్పబడుతూ ఉంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి కళ్యాణమును తిలకించి తరించగలరని మనవి. అయితే సోమేశ్వరుడు ఈరోజు కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ఈరోజు అత్యధిక శాతం భక్తులందరూ కూడా ఇక్కడ పూజల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా ఈరోజు మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం అండి, లోకల్. బాగుంది. ఏంటంటే ఇంత పొద్దునే లేచి రావడము, జనాలు చూడడానికి చాలా మందిలో భక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. జనాల్లో చాలా ఆనందంగా ఉంది గుడికి రావడము. శివుణ్ణి మర్చిపోకుండా జనాలు బాగా గుర్తుపెట్టుకొని తెల్లవారుజామున లేచి పెద్దగా పండగ చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది.